వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈరోజు ఆయన మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నెంబర్ 2గా వ్యవహరిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆయన మంత్రి కూడా, అదేవిధంగా సుదీర్ఘకాలం ఆయన వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా వ్యవహరిస్తూ వచ్చారు పార్టీలో. అండ్ దెన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ పరంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనే రాయలసీమకు అన్అఫిషియల్ సీఎంగా వ్యవహరిస్తూ వచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అదే సమయంలో మనం చూస్తే ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా 2 సార్లు రిప్రజెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజున మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు మొన్నటి వరకు. సో ఈ రోజున చూసినట్లయితే వాళ్ళిద్దరూ మొన్నటి ఎన్నికల్లో గెలుచున్నారు. అంత వైఎస్ఆర్సీపీ ఒక క్రిటికల్ కండిషన్లో ఒక ఓటమిని ఎదుర్కొన్న మొన్నటి పరిస్థితులు ఒక డిజాస్టర్గా మారింది. అది ఓటమిని కూడా మనం అనలేము, ఒక డిజాస్టర్గా మిగిలింది వైఎస్ఆర్సీపీ ఈ రోజున. కేవలం 11 సీట్లతో, అది కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లో ఈరోజు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున అటు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో అంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఆయన పొంగనూరు నుంచి గెలిస్తే అటు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని ఓడించి మరీ మిథున్ రెడ్డి కూడా గెలవడం జరిగింది. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఆల్మోస్ట్ 15 రోజులుగా జూన్ 4న రిజల్ట్స్ వచ్చాయి. అందరిని కూటమి ఒక విజయ దుందు మోగించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో సహా లోకేష్ లాంటి వాళ్ళకి మంత్రి పదవులుగా భర్తలు అయితే లభించాయి. ఈరోజు వాళ్ళు కూడా తమ డ్యూటీలోకి ఎక్కేశారు. ఆల్రెడీ పూర్తి స్థాయిలో పాలన మీద కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ అక్రమాలను అరాచకాలను బయటికి తీస్తూనే తన పాలన ఎలా ఉండబోతుందో కూడా ఆయన చూపించబోతున్నారు చంద్రబాబు నాయుడు. అమరావతి లాంటి పర్యటనలు కూడా దానిలో భాగంగానే చూడాలని అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో దాదాపు జూన్ 4వ తేదీ అంటే దాదాపు ఇప్పటికీ 15 రోజులకు పైగా అవుతుంది పార్టీ అధికారంలోకి వచ్చి కూడా, అటు వైఎస్ఆర్సీపీ ఓటమికి పరిమితమై కూడా. అలాంటి సిచ్యువేషన్లో దాదాపు ఇన్ని రోజులుగా ఎక్కడ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనకు కనిపించట్లేదు. ఒకసారి మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడైతే పొంగనూరులో మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కూడా తన గెలుపుకి కృతజ్ఞతగా ఒక పాదయాత్ర చేయాలనుకున్నారు. ఆయన వన్స్ ఎప్పుడైతే పాదయాత్రకు కాల్ఫర్ చేశారో అప్పుడు స్థానికంగా ఉన్న టీడీపీ అండ్ జనసేన శ్రేణులంతా కూడా ఆయన బయటికి రానివ్వకుండా అడ్డుపడిన పరిస్థితి. పోలీసులు మోహరించడం కానీ, పోలీసులు కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయడం కానీ. సో స్థానికంగా ఒక ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సిచ్యువేషన్లో ఆయన తన పాదయాత్రని వాయిదా వేసుకున్నారు కూడా. ఇక అలాంటి ఒక ఇనిషియేషన్ తప్ప ఇప్పటిదాకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాయిస్ కానీ ఆయన కానీ అంత యాక్టివ్గా గతంలో ఉన్నట్లుగా అంత యాక్టివ్గా ఎక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరోవైపు చూసినట్లయితే ఎంపీలు అందరితో పాటు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు 1-2 మాటలు మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏదైతే బీజేపీ రాజ్యసభ సభ్యుల విషయంలో బీజేపీ మమ్మల్ని కన్సెంట్లోకి తీసుకోవాలి అనేసి. అంతకు తప్ప ఎక్కడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాక్టివ్గా ఉన్న సిచ్యువేషన్ అయితే లేదు. ఈరోజు చూసినట్లయితే అంతేకాదు, ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూలో కూడా దాదాపు తాను ఓడిపోయిన తర్వాత ఈ రోజున ఆ 11 మంది తర్వాత మిగతా ఓడిపోయిన వాళ్ళని కూడా కాపాడుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద పడింది. అందుకే గతంలో ఎప్పుడు కూడా 5 ఏళ్ల పాటు కనీసం ఎమ్మెల్యేలకి ఎంట్రీ కూడా లేని తాడేపల్లికి ఈరోజు వాళ్ళందరినీ కూడా గెలిచిన నేతలందరినీ పదే జగన్మోహన్ రెడ్డి పిలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే ఓడిన నేతల సంగతి, వాటిని రివ్యూల్ చేయడం సంగతి, ఆ కాన్స్టిట్యూషన్స్ పక్కన పెడితే ఆ గెలిచిన తనతో పాటు ఇక 10 మంది గెలిచినారు తాను కాకుండా. ఆ 10 మందిని కాపాడుకోవడం, అటు ఎమ్మెల్సీలు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు వైఎస్ఆర్సీపీకి, వాళ్ళందరినీ కాపాడుకునేది ఒక పెద్ద టాస్క్ అనుకోవాలి జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఆయన గతానికంటే భిన్నంగా తన యాటిట్యూడ్ను పక్కన పెట్టి పదే తన పార్టీ నేతలతో రివ్యూలు చేస్తూ ఉన్నారు. తన సొంత మీడియాతో వాటిని రికార్డ్ చేయించుకుంటూ బయటకు వదులుతున్నారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళల్లో. కానీ ఇలాంటి రివ్యూస్ కానీ ఎక్కడా మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేవాడు ఇప్పటి వరకు కూడా పెద్దిరెడ్డి ఎక్కడా కూడా ఈ రివ్యూలో మనకి అటెండ్ అయిన పరిస్థితి లేదు. మనకి ఎక్కడ ఆయన విజువల్లో కూడా కనిపించట్లేదు. ఇక జగన్మోహన్ రెడ్డిని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లైట్ తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవాలంటే చాలా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ అందుకని ఈరోజు పెద్దిరెడ్డి దాదాపు పార్టీ నుంచే కాదు పూర్తి స్థాయిలో ఎస్కేప్ అవుతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక ఈరోజు ఆ స్థాయిలో ఆయన మీద చర్చ జరగడానికి కూడా కారణం ఉంది. గతంలో మనం చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుదీర్ఘకాలం అయినా ఏ పార్టీ ఏదైనా సరే చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు ఆయన. బట్ రోజాలాగో ఒక నానిలాగో వీళ్ళలాగా నోటి దురుసు లేకపోయినప్పటికీ బట్ ఆ స్థాయిలో ఒక మోనోపలి చూపిస్తారు, ఒక బాసిజం చూపిస్తారనే అపవాదం అయితే ఆయన మీద ఉంది. అది నిజం కూడా. గతంలో మనం చూసినట్లయితే కూడా కాంగ్రెస్ నుంచి కూడా సుదీర్ఘకాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా పనిచేశారు. అయితే స్థానికంగా మనం చూస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అనే ఫ్యామిలీతోని ఆయనకి అనేక విభేదాలు ఉన్నాయి, రాజకీయంగా విభేదాలు. వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వా నేనా అన్నట్టు కూడా అక్కడ ఒక టఫ్ ఫైట్ జరుగుతూ ఉండేది వాళ్ళ మధ్య. ఒక ఆధిపత్య పోరు, ఒక యుగ అయితే అక్కడ చిత్తూరులో పరిస్థితులు అటు నల్లారి ఇటు పెద్దిరెడ్డి ఫ్యామిలీల మధ్య ఇష్యూస్ అయితే ఉన్నాయి ఎప్పటి నుంచో. ఏకంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈవెన్ మంత్రిగా ఉన్న.
ఆ స్థాయిలో అక్కడ నల్లారి ఫ్యామిలీ మీద ఫోకస్ పెడతాం కానీ వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడం కానీ వాళ్ళ వ్యాపారాల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయడం కానీ ఇలా చాలాసార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నల్లారి ఫ్యామిలీ కేంద్రంగా వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు. ఇక పర్టికులర్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్పుకోవాలి అంటే అటు కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు చేరే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొంగనూరు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. రాజంపేట ఎంపీ టికెట్ను మిథున్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ టిపికల్ కాన్స్టిట్యున్సీసే అయినా కూడా ఎస్పెషల్లీ రాజంపేట అక్కడి నుంచి మిథున్ రెడ్డి గెలిచారు. అప్పట్లో పురంధరేశ్వరి ఆమె బీజేపీ తరఫున అక్కడి నుంచి పోటీ చేశారు. ఆమెను ఓడించి మరి ఆయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలవడం జరిగింది. ఇంకా ఆ తర్వాత మనం చూస్తే 5 ఏళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ స్థాయిలోనే వాళ్ళు తమకంటూ ఆ రాయలసీమ జిల్లాలో ఒక హోల్డ్ నిలబెట్టుకోవడంలో అది తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సక్సెస్ అయినారు. కేవలం ఏ పొంగునూరో లేకపోతే రాజంపేటో కాదు, ఆ స్థాయిలో తండ్రి కొడుకులు సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక వన్స్ 2019 ఎన్నికలంటే అది వైఎస్ఆర్సీపీకి ఒక గోల్డెన్ పీరియడే అనుకోవాలి పెద్దిరెడ్డి లాంటి నేతలకు కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయనకు అటు కేసీఆర్తో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కాళేశ్వరం మొదలుకొని కొన్ని ప్రాజెక్ట్స్లో ఆయనకి కాంట్రాక్ట్లు ఇప్పించారనే చర్చ జరిగింది. అందులో వాస్తవం కూడా ఉంది, చర్చే కాదు. ఆ స్థాయిలో వాళ్ళ మధ్య కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డి మధ్య రాజకీయ సంబంధాలే కాదు, సన్నిహిత సంబంధాలే కాదు, ఇక ఈ విధంగా కాంట్రాక్టుల పరంగా సంబంధాలు కూడా ఉన్నాయనే చర్చ నడిచింది. ఇక ఆ తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి ఆయన క్యాబినెట్లో కీలక మంత్రి పదవులు దక్కాయి. తన సొంత బంధువు అయిన బాలినేని లాంటి ఒక సీనియర్ నేతను కూడా జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెట్టారు కానీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా. బట్ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని ఎక్కడ టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. మనకంత పైకి కనిపించేది ఒక సజ్జల లాంటి వాళ్ళు, ఒక సాయిరెడ్డి లాంటి వాళ్ళు, ఒక సలహాదారు హోదాలోనో సకల శాఖ మంత్రి అనిపించుకున్న ఒక విమర్శ హోదాలోనో సజ్జల లాంటి వాళ్ళు కనిపిస్తారు. ఇక ఢిల్లీ స్థాయిలో పార్టీ బాధ్యతలను చక్కబెట్టే పనిలో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కనిపిస్తారు. కానీ పెద్దిరెడ్డి బయటికి ఎక్కడ ఎక్స్పోజ్ కాదు. కానీ బిహైండ్ ద స్క్రీన్ ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి అటు జగన్మోహన్ రెడ్డిని కూడా శాసించే స్థాయిలో ఆయన ఉన్నారన్నది వాస్తవం. ఒక మోనోపలి కావచ్చు. ఇక అధికారంలోకి వచ్చి తాను మంత్రిగా ఉన్న తర్వాత పెద్దిరెడ్డి అసలు మామూలుగానే ఎవరిని లెక్క చేయరనే విమర్శ ఉంది ఆయన మీద. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మోనోపలిని అయితే చూపిస్తూ వచ్చారు గత 5 ఏళ్ల కాలంలో. సుదీర్ఘకాలం తాను మంత్రిగా ఉండటం ఒక ఎత్తు అయితే అనంతపురం లాంటి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండటం ఒక ఎత్తు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు అటు పార్లమెంటరీ పార్టీ నేతగా మిథున్ రెడ్డి ఉన్నారు పార్లమెంట్లో, ఇక రాజ్యసభలో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మిథున్ రెడ్డి కన్సర్నల్లో పార్టీ కార్యక్రమాలు చాలా జరుగుతూ వచ్చాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ వాటికి కూడా ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఏ నేతలు ఎక్కడ ఏదైతే కొంచెం ఇష్యూస్ ఉన్నా లోకల్గా ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ మొదలుకొని అనేక మందిని మిథున్ రెడ్డి వాళ్ళని కలిసి మాట్లాడడం జరిగింది. మిథున్ రెడ్డి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఆ స్థాయిలో పార్టీ మీద ఒక హోల్డ్ అయితే మిథున్ రెడ్డికి ఉంది. అట్ ద సేమ్ టైం పెద్దిరెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఇక తాను మంత్రిగా ఉండే 4 జిల్లాలను రాయలసీమ 4 జిల్లాలని తన హోల్డ్లో పెట్టుకోవడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు. తాను అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోవడంలో కూడా పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు. ఎస్పెషల్లీ మొన్నటి ఎన్నికలు 2024 ఎన్నికల కంటే ముందు తనకు నచ్చిన వాళ్ళని, తనకు ఎదురు తిరిగిన వాళ్ళని పక్కన పెట్టడంలో కూడా సక్సెస్ అయ్యారు పెద్దిరెడ్డి. ఒక కొండేటి ఆదిమూలం లాంటి వాళ్ళని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అసలు మొత్తం రాయలసీమ జిల్లాలో ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల తరపున వాళ్ళ తరపున కూడా ఆయా కాన్స్టిట్యున్సీలకు ఆయనే ఎమ్మెల్యేగా వ్యవహరించారు పెద్దిరెడ్డి అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మనం గతంలో చూస్తే ఒక పూతలపట్టు ఎమ్మెల్యేగా పనిచేసిన బాబు లాంటి వాళ్ళు కానీ, కొండేటి ఆదిమూలం లాంటి వాళ్ళు సచివేడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కానీ మొన్నటి వరకు ఇలాంటి వాళ్ళంతా విమర్శించాల్సి వచ్చినప్పుడు, తమ టికెట్లు షఫ్లింగ్ చేసినప్పుడు, టికెట్ల నుంచి తమను పక్కన పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరూ టార్గెట్ చేయలేదు, పెద్దిరెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ స్థాయిలో పార్టీలో అంతర్గత విషయాల మీద గ్రిప్పే కాదు, పార్టీని కూడా తన హోల్డ్లో పెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి టాప్ టు బాటమ్ తన మాట వినేలా చేసుకోవడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు. అందుకే ఆయనకి అంత మోనోపలి వచ్చింది. అధికారమే ఆయనకి ఆ అహంకారాన్ని కూడా పెంచింది. అందుకే ఇక ప్రతిపక్షాల మీద కూడా అదే స్థాయిలో ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు. ప్రత్యేకించి కుప్పని వైనాట్ కుప్పం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే స్లోగన్ తీసుకున్నారో లోకల్ బాడీస్ ఎలక్షన్ సమయంలో పెద్దిరెడ్డి కూడా అదే స్థాయిలో అక్కడ ఫోకస్ పెట్టారు. ఆఖరికి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నుంచి టీడీపీ స్వచ్ఛందంగా బలవంతంగా తప్పుకునే పరిస్థితిని కల్పించారు పెద్దిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి ఒక 10 ఇష్యూస్ చెప్పి కమాండ్మెంట్స్ ఫాలో అవ్వమంటే ఆయన ఒక 100 ఇష్యూస్ ఫాలో అయ్యేవారు. అలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజుకు తగ్గ మంత్రి అనిపించుకున్నట్టు, ఇంకా ఒక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కన్నా 2 ఆకులు ఎక్కువే చదివినట్టు బిహేవ్ చేసేవాళ్ళు. ఆఖరికి లోకేష్ పాదయాత్ర అప్పుడు అక్కడ ఇష్యూస్ అయినాయి, పొంగనూరు కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా చిత్తూరులో. ఇక అదేవిధంగా చంద్రబాబు నాయుడు తన సొంత కాన్స్టిట్యున్సీ అయిన కుప్పంలో అడుగు పెట్టాలన్నా కూడా అదే స్థాయిలో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళ అనుచరులు కూడా వాళ్ళని వెంటబడ్డ పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన అంగళ్ళు లాంటి ఇష్యూస్ ఉన్నాయి. అలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగానే ఒక నియంతృత్వం, ఒక బాసిజం అంటే ఎలా ఉంటుంది అనేది చూపించగలిగారు చిత్తూరు జిల్లా మొత్తం మీద ఈ 5 ఏళ్లలో.
ఇక అదే సమయంలో తాను అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఇక అదే స్థాయిలో ఆయనకి కాంట్రాక్ట్లు ఇప్పించడంలో కూడా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. తన పర్సనల్గా కూడా తెలంగాణలో కేసీఆర్తో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా అదే స్థాయిలో కాంట్రాక్ట్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. చాలా కాంట్రాక్ట్స్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా వాస్తవం. ఇక ఈరోజు చూసినట్లయితే ప్రత్యేకించి పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అటు జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. పెద్దిరెడ్డి సెలెక్ట్ చేసిన వాళ్ళలో చాలామంది రాయలసీమ నుంచి ఓడిపోవడం జరిగింది, లైక్ దీపిక లాంటి వాళ్ళు హిందూపూర్ నుంచి. ఇక ఈరోజు పెద్దిరెడ్డి కేవలం మంత్రుల్లో మొత్తం అంత పెద్ద క్యాబినెట్లో కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కడు మాత్రమే ఈరోజు గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి ఉంది ఆయనకి. ఇక అదేవిధంగా ఆయన కొడుకు కూడా రాజంపేటలో బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం జరిగింది. కొన్ని రోజులు ఆయన కాంగ్రెస్తో అసోసియేట్ అయ్యాడు తన పార్టీ క్లోజ్ చేసిన తర్వాత, సమైక్యాంధ్ర పార్టీ. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆయన తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే బీజేపీలో చేరే ప్రయత్నం చేశారు. సో ఆ క్రమంలోనే ఈ రోజున ఆయనకి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల క్రమంలో కూటమి ఎన్నికలకు వెళ్ళిన క్రమంలో ఆయనకు రాజంపేట ఎంపీ టికెట్ లభించడం జరిగింది. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే చర్చ జరిగింది. బట్ అక్కడున్న లోకల్ ఈక్వేషన్స్లోని కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోయినారు మిథున్ రెడ్డి చేతిలో. వరుసగా 3వసారి మిథున్ రెడ్డి అక్కడి నుంచి రాజంపేట ఎంపీగా గెలిస్తే వరుసగా వైసీపీ నుంచి పుంగనూరు తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3వసారి గెలవడం జరిగింది. పార్టీ ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమైన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు గెలవడం అనేది ఒక వింత విశేషమనే చెప్పాలి. ఈరోజు అటు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కూడా తండ్రి కొడుకులకు దక్కిందనే చెప్పుకోవాలి. అయితే ఇది ఒక హ్యూమిలియేషన్. వాళ్ళందరూ ఓడిపోయి నొక్కడు గెలిస్తే ఈరోజు అవన్నీ కూడా అసెంబ్లీలో పెద్దిరెడ్డే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అధికార పార్టీ నుంచి వచ్చే విమర్శలు కానీ వాళ్ళు తాము గతంలో చేసిన ఒక హ్యూమిలియేషన్ ఈరోజు అదే స్థాయిలో వాళ్ళకి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారని చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈరోజు ఇంకా అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఈరోజు అటు చూస్తే తెలంగాణలో ఎస్పెషల్లీ కాళేశ్వరం మొదలుకొని ఏదైతే అనేక ఇష్యూలో రేవంత్ రెడ్డి ఆ కాంట్రాక్టుల విషయంలో కేసీఆర్ గవర్నమెంట్ ఫాలోఅప్ చేసిన కాంట్రాక్ట్ విషయంలో అసలు కాంట్రాక్టర్ ఎవరు అనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కమిషన్ కూడా వేసిన పరిస్థితి ఉంది. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా ఇప్పటికీ అక్కడ వినిపిస్తూ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున రేవంత్ రెడ్డి కూడా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో ఇటు జగన్మోహన్ రెడ్డి అన్నయ్యలను టైట్ చేసే ప్రయత్నం జరుగుతున్నారు, ఏదైతే కేసీఆర్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేసిన పనుల మీద. అదే స్థాయిలో ఇక్కడ ఏదైతే గతంలో కాంట్రాక్టులు ఎవరు, పోలవరం మొదలుకొని రాయలసీమలోని అనేక ప్రాజెక్ట్స్ వరకు కూడా గతంలో కాంట్రాక్టులు ఎవరు అనే అంశాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు సర్కార్ వెలికితీసే ప్రయత్నం చేస్తోంది. ఇక అంతేకాదు టీడీపీ క్యాడర్, పర్టికులర్లీ చిత్తూరు జిల్లాలో ఉన్న టీడీపీలో ఒక ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు తమ మీద పెద్దిరెడ్డి పెట్టిన కేసులు కానీ, ఒక అన్నా క్యాంటీన్ కూడా అడ్డుకునే విధంగా తనకు సొంత కాన్స్టిట్యున్సీలో అన్నా క్యాంటీన్ పెట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడిని అక్కడ అడుగు కూడా పెట్టనివ్వని పరిస్థితి ఉంది. అలా ఆ స్థాయిలో పెద్దిరెడ్డి చేసిన వ్యవహారం కానీ, ఎస్పెషల్లీ తిరుపతి బై ఎలక్షన్ విషయంలో కడప నుంచి పూర్తి స్థాయిలో మారుమూల గ్రామాల నుంచి జనాన్ని బస్సులో తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించిన తీరు కానీ, ఇక అనేక ఇష్యూస్ అన్నమాట. టీడీపీ నేతల మీద బలవంతపు కేసులు పెట్టించిన విధానం కానీ, ఇవన్నీ కూడా టీడీపీ క్యాడర్లో పార్టీ అధికారంలోకి వచ్చిన ఆగ్రహం అయితే చల్లరలేదు. అందుకే ఈరోజు పెద్దిరెడ్డి అన్ని విధాల టార్గెట్. ఈరోజు ఓటంపాలే ఇంట్లో కూర్చున్న వాళ్ళకంటే గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పెద్దిరెడ్డి వాళ్ళే ఈరోజు ఈజీగా టార్గెట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని తన మీద మళ్ళీ కేసులు కూడా రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పెద్దిరెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. అసలు ఇక అసెంబ్లీకి కూడా వద్దు అనుకునే పరిస్థితులు ఆయన ఉన్నారు అన్న చర్చ జరుగుతోంది. ఆల్మోస్ట్ అంటే పెద్దిరెడ్డి పూర్తిగా పార్టీ తరఫు నుంచి ఎస్కేప్ అయినట్టే అనుకోవాలి. అవసరమైతే కొన్ని రోజుల పాటు సుదీర్ఘంగా తాను రాజకీయాల నుంచి కూడా రెస్ట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. ఇక అందుకే ఈరోజు చూసినట్లయితే పెద్దిరెడ్డి ఎస్కేప్ అని కూడా మనం టైటిల్ ఖాయం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ జగన్ రివ్యూలకే ఆయన డుమ్మా కొడుతూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక ముందు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉండబోరనే మనం అనుకోవాలి. ఆ ఇష్యూస్ అయితే టీడీపీ శ్రేణుల నుంచి అలాంటి లీకులు అయితే వస్తున్నాయి. మరోవైపు చూస్తే ఆయనకి చంద్రబాబు నాయుడుకు ప్రత్యర్థి అయితే ఇక్కడ అధికారంలోకి వచ్చుంటే ఆఖరికి ఏదైతే జనసేన శ్రేణులు కూడా అదే స్థాయిలో పెద్దిరెడ్డి అనుకో విమర్శించడం, టార్గెట్ చేయడం జరిగింది. అక్కడ స్థానిక పోలీసులు కూడా జనసేన శ్రేణులపైన దాడులు కూడా చేశారు. శ్రీకాళహస్తిలో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా వాళ్ళని పరామర్శించేందుకు వెళ్ళడం జరిగింది. ఇక మరోవైపు చూస్తే వాళ్ళిద్దరూ ఈరోజు అధికారంలో ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే అదే స్థాయిలో నల్లారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వచ్చారు పెద్దిరెడ్డి అనేక సందర్భాల్లో వాళ్ళ ఇష్యూస్ మీద, వాళ్ళ వ్యాపారాల మీద కూడా. ఈరోజు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు ఆయన. ఇక కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. అంటే ఆయన ప్రత్యర్థులు ముగ్గురు, అటు చంద్రబాబు నాయుడు, ఇటు ఏదైతే పవన్ కళ్యాణ్ అండ్ దాన్ని ఇటు నల్లారి ఫ్యామిలీ. కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు రాజంపేట నుంచి ఓడిపోయినప్పటికీ ఆయనకి గవర్నర్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. నల్లారి కిషోర్ ఫ్యామిలీ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అధికార పార్టీలో. సో ఇలా వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు గెలిచి ఉన్నారు. ఒకవైపున తన ప్రత్యర్థులుగా ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తన కాంట్రాక్టుల బేసిస్ మీద తను చేసిన వర్క్స్ విషయంలో తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారు.
అందుకే మూకుమ్మడి దాడి అయితే జరుగుతోంది ఆయన మీద, పెద్దిరెడ్డి మీద. గతంలో తాను ఎప్పుడు కూడా ఏదైతే ఫేస్ చేయని సిచ్యువేషన్ పెద్దిరెడ్డి ఫేస్ చేయబోతున్నారు. సో చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళ నేతలందరికీ కూడా ఒక మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని ఎలా అయితే మాట్లాడారో అలాంటి ట్రీట్మెంటే కనిపించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఊహించే ఈరోజు పెద్దిరెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. అందుకే కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి పెద్దిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు విషయంలో కావచ్చు, తన వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, తాను తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కూడా ఆయన్ని రాజకీయాల్లో ఫిట్ అయ్యేలా చేస్తుంది, ఎంతవరకు కూడా వైఎస్ఆర్సీపీలో ఆయన ఉండగలరు ఎక్కువ రోజులు, మరి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఎంతవరకు ఫోకస్ పెడతారు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.